విడిచిపెట్టండి దుర్మార్గులు. నేను మహారాజు, నన్ను చేసల్లో వేస్తారా? మీ తల తీసుకొని చూడండి. మహారాజు చేయకుండా రండి. నోరు మొయ్యా, చెండాలుడా. నా ఉప్పు తిని నాకు ద్రోహం చేస్తావు. చీలేదు గీలేదు. నా పనేమిటో తెలుసా? పోయే రాజుకు ద్రోహం, వచ్చే రాజుకు భక్తి. అంతే. ఇక రండి. విడిచిపెట్టండి. అబ్బా, విడిచిపెట్టండి. తప్పని చేతాల్లో తోసేయండి. నన్ను విడిచిపెట్టండి. వీడు నా కొడుకు కాదు. వీడిని ఇప్పుడే హద్దు మారుస్తాను. కిక్కురు మనకుండా లోపలికి వెళ్ళు. చంపకుండా చెరసాల్లో వేస్తే హాయిగా ఉండక గోల్ చేస్తారేమిటి? నోర్మై గాడిద. ఇలా తండ్రిని చెరసాల్లో వేసే దుష్ట పాపిష్టి కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? నీకు తెలియపోతే నేనేం చేసేది నాన్న? కంసుడున్నాడుగా. అబ్బబ్బబ్బబ్బ, నీకు పురాణ జ్ఞానం కూడా నా కర్మరా, కర్మ. ఇప్పుడు నేనేగా రాజును. మాదండకం చదవండి. చిత్తం మత్స్యావతార, కూర్మావతార, వరహావతార. ఇదిగో సంస్కృతంలో మీరు తిట్టినా నాకు తెలియదు. తెలుగులో చదవండి. చిత్తం చాపగా, తాబేలుగా, పందిగా. ఏమిటా కోతలు? కూతలు కావు ప్రభు, అన్ని అవతారాలెత్తిన ఆదినారాయణుడు ఆశీర్వదించాలని. నాకు ఆశీర్వాదం అక్కర్లేదు. నేను చేసిన ఘనకార్యాలు పొగడండి. తమ ఘనకార్యాలా? ఓ, అలనాడు సీతను చెరపట్టినట్టు ఇలనాడు రాజ్యలక్ష్మిని చెరబట్టిన రావణ బ్రహ్మ. ఆ రావణ బ్రహ్మ ఇంకా ముల్లోకములు కల్లోలపడ తల్లిదండ్రుల్నే చెరనుంచిన కంస బ్రహ్మ. ఆ కంస బ్రహ్మ బహుపరాక్. కర్మ కర్మ కర్మ, అంత నా కర్మ. చెప్పవలసినవన్నీ చెప్పానుగా. ఇక విలాస మందిరానికి వెళ్ళి ఒంటరిగా చూచి ఆ సుందరికి ఈ పథకాన్ని బహుమానం చేయి. అబ్బా, ఇంత విలువైన పథకాన్ని బహుమానం చేస్తున్నారే? రాజులు అలాగే చేస్తారులే. ఏం ప్రగడ, ఎక్కడ నీవు చెప్పిన ఆ సమ్మోహనాస్త్రం? ఇదిగో ఇదేనా? నమో నమః రాజా. నమో నమ. చూడు బాలామణి, వింటూనే మోహించేటట్టు అక్కడ మన రాజుగారిని తీవ్రంగా పొగడాలి. ఓ, పొగడ్డంలో మళ్ళీ అలా ఇలా అనుకున్నారేమిటి? అందం, సందం, గుణం, గణం, వీరం, పరాక్రమం ఒక్కటి లేకపోయినా అన్ని ఉన్నట్టే భ్రమించి మోహించాల్సిందే ఎవరైనా సరే. అది పొగడ్తంటే. ఫాదర్ అయినా ఈ పిల్లకు ఒక పరగణ ఇస్తాం, వెంటనే పంపించు, మేము వస్తాం. చూసావా, నీ పంట పండింది బాలామణి. పరగణ వస్తే ఒక చిన్న రాణి అయిపోతావు. ఇక మా పని సాధించుకురా. సరేలేండి, మీ సంగతి నాకు తెలిసింది, నా సంగతి మీకు తెలిసింది. ఇక చూస్తారుగా. తెలివంటే అలా ఉండాలి. కావున పాడు బుద్ధులు. ఏం రాజు, ఏం మంత్రి, వీళ్ళకి తగిన శాస్తి చేసి తీరుతా. సరిగ్గా వినండి. చూశారు, సేవకులు అయిపోయిన కొద్దీ సౌకర్యాలు తగ్గుతుంటాయి. అంచేత ఈ వరుస వరుస అంతా తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. పిలిచినప్పుడు రండి. మళ్ళీ ఎదిగిలేదు. మీరు ఎక్కడున్నా సరే పిలవగానే రావాలి. రాగానే చెప్పిన పని తప్పులు చేయాలి. పని కాగానే తప్పులు లేకుండా వెళ్ళిపోవాలి. మరి లేదు గిరిలేదు. చేసేగా కంసైగా చాలు. ఇక్కడ రాజ్యం చేయడం తేలికే. ఎవరి మోహి కళ్ళు చెదిరిపోయిందే, గుండె అదిరిపోయిందే. ఆగాగు. ఏమిటి, నన్నేనా? మీరు కూడా వినాలి, నా హృదయంతో మాట్లాడుతాను. ఏమంటున్నావు? నా స్వప్న సుందరి, నా గుణ సుందరి ఏమైనా నీకెలా తెలుసు? ఇప్పుడేగా చూసావు. ఓహో, గుండె జబ్బా ఇది. దీనికి మందు. ఓ, 6 జన్మల సంబంధమా? 7వ జన్మలో ఇలా కలుసుకున్నావా? మీరు ఉంటున్నారుగా. మీ పైత్యం పూర్తిగా నేను చెప్తాను. ఇప్పుడు లేదే నేను బ్రతలేని చెప్పమంటున్నావా? అమ్మ బాబోయ్, అంత మాట హఠాత్తుగా చెప్తే ఈ బాలామణి బెదిరిపోదు.
ఎవడాయ్ ఈ బాల మాటలకు బెదిరేది కాదు గానీ మీ కైలాటం చాలించండి. అయితే ముందు పళ్ళెం పుచ్చుకోండి. ఇక రండి చెప్తాను. అమ్మాయి 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 ఏమిటి నీ జాడతనం? నేను ఇక్కడ నౌకర్ని అనుకున్నానా? మరి మీ జాండతనం ఏమిటి? నేను ఇక్కడ దాసీని అనుకున్నారా? జాగ్రత్త, నేను రాణిని కావాలని శపథం చేశాను. నా పేరు ఏకాశ. ఓహో, అందుకే అన్నమాట నిన్ను చూడగానే నా గుండెలో గంట మోగింది. నువ్వు జాగ్రత్త, నిన్నే పెళ్ళాడి నేను రాజుని కావాలని శపథం చేశాను. నా పేరు రెండు చింతలు. అలా ప్రాణేశ్వర ఇంటిరిగా వీరి సంవాదం. రాజు కావాలని రాణి కావాలని ఈడు జోడు. వెంటనే వీరికి పరిణయం చేయించుమా, మాలలు తెప్పించునా? ప్రాణేశ్వరి, వీరి పరిణయం మనంత సులభం కాదు. వీరు శపథాలు చేశారు. అవి నెరవేరే వరకు ఆక తప్పదు. అవునా మరదలా? అవునవును. ఇంకే, నా తమ్ముని రాజుని చేసి నిన్ను రాణిని చేసే భారం నాది. ఇక మీద మీరు సఖ్యంగా ఉండాలి. కానీ ఒక నియమం అండి, వారు రాజుగారయ్యే వరకు నాతో ఇంత చనువు చేయరాదు. అలా చెల్లెలా, నీ నాగరికం మంచిదేనే, నీకు బహుమానం చేయనే వలను. మరితనాని వదిన గారు, మా ప్రియురాలు మీకు బహుమానం ఇచ్చింది. బాగున్నది చెల్లెలా, ఈ పథకం నీకే తగును. మరిది గారు, ఈ నగతో మీరే ఆమెను అలంకరించండి. వదిన గారు, అన్నగారు ఆశీర్వదించండి. కాబోయే రాజుగారికి, కాబోయే రాణి గారికి ప్రధానం. శుభం శుభం, తథాస్తు. ఈ పథకం నాకే నాకే బహుమానం చేశారండి. అందుకు భయం ఎందుకు బాలామణి? తనకు పంపిన నగను తిరిగి నీకు ఇచ్చిందంటే ఆ సుందరికి నీవంటే ఎంతో ఇష్టం అన్నమాట. అవునండి, చూసిన వేళ విశేషమని నన్నెంత ఆదరించారనుకున్నారు. నా కోసం వారు ఏం చేయమన్నా చేసేట్టున్నారు. అది మరీ మంచిదేలే. ఇంతకు ఆ సుందరిమణి ఆహాహా, ఏం చెప్పమంటారండి. అటువంటి సుందరి మన ప్రపంచంలో పుట్టలేదంట. ఆమెను వర్ణించడం నా తరమా. అందానికి మెరుగు పెడుతూ లావణ్యం, లావణ్యానికి మెరుగు పెడుతూ టీవీకి మెరుగు పెడుతూ ప్రగడ ఆ మెరుగులతో మమ్ము మరగబెడుతుందేమిటి? అసలే విరహంతో చూస్తుంటే. అవును బాలామణి, ఆ సుందరిని ఇక్కడ పొగుడతావెందుకు? మన రాజుగారిని అక్కడ పొగడమన్నానుగా. ఎలా పొగడమంటారండి? ఎప్పుడు చూసినా ఆ వీరుడు ఆ సుందరి చంద్రుడు వెన్నెల్లాగా జంట బాయకుండా ఉంటారు. అలాంటప్పుడు పొగడాలంటే అవునవును, తంతా వస్తుంది. సరే నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఏం ప్రగడ, ఏమిటి నువ్వు చెప్పేది? మా విలాస మందిరంలో మా సొమ్ము తింటూ వాడలా హాయిగా సుఖిస్తూ ఉంటే ఉన్నాడు రాజన్. చేసింది పని చేసింది, నా తెలివి పని చేసింది. కావున చూడండి, అక్కడికి వెళ్ళిన వాడికి తిరిగి రాడా? ఇంకా ఎక్కడ తిరిగి రావడం రాజన్? పాతాళాంతర వాసం. బాధరాయణ, ఇప్పుడు నీ తెలివికి మెచ్చాం. ఇంకా చూస్తావే, ఆ వీరుని పిలిపించు. చూడు చూడు, అబ్బో అబ్బో, మా మాడు పగిలిపోతుంది. రాజన్, అలాగే నటించండి. మీ గోలతో కోటంతా గగ్గోలు పడాలి. ఆ దెబ్బతో ఆ వీరుడు ప్రయాణం కట్టాలి. అవును, నొప్పి, తల, మాడు. రాజన్, రాజన్ వస్తున్నాడు, వస్తున్నాడు. నొప్పి నొప్పి. ఎక్కడా? ఇక్కడ. అయ్యో, నీకంది తల నొప్పి. అబ్బో, అమ్మో, అయ్యో, అబ్బో, అబ్బో. మహారాజా, ఏమిటి మీ బాధ? నా వల్ల మీకు కావలసిన సాయం ఏమిటి? మహావీర, రాజుగారికి బ్రహ్మశిరోవేత విచిత్రమైన రోగం హఠాత్తుగా పట్టుకుంది. ఉండి ఉండి పోతూ నశాల చివరికి తల పగిలిపోతుందట. దీనికి మందే లేదా? దానికి ఒకటే మందట. కర్కోటకుని కోర నుండి కారిన కాలకూటం నాగలోకంలో దొరుకుతుందట. దాన్ని తెప్పించమని వైద్యులు చెప్పారు. 3 రోజులలోగా ఆ మందు పడకపోతే నీ మిత్రుడు బ్రతుకడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మా పని చేసి పెడతానన్నావు. నీ మాట నిలుపుకో మిత్రమా. చూశారు, హాటు పోటుగా ఉంది. ఎలాగో మీతో ఆ 2 ముక్కలు అలా అలా అన్నారు. ఇక మీరు ఆలస్యం చేస్తే కాదు, మహావీరులు మీకే సాధ్యం అవుతుంది. కావున నాగలోకం వెళ్ళి ఆ కాలకూటం తెచ్చి పెట్టాలి. మిత్రమా, ఇవి చేతులు కావు, కాళ్ళు. మహారాజా, మీరిక నిశ్చింతగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. అమ్మా.
తలనొప్పి వచ్చిందట. దానికి ముందు నాగలోకం వెళ్లి కాలకోట విషయం తీసుకురావాలట. అవ్యక్తపు రాజు అవకతవక మంది అంతా అయోమయంగా ఉంది. మనకెందుకు, మనం ఈ రాజ్యం విడిచిపెట్టిపోదాం. హతోస్మి, అన్నగారు రాజ్యం విడిచిపెడతానంటే నాకు రాజ్యమే పోయినట్టుంది. వద్దని చెప్పండి వదిన గారు. అలా ప్రాణేశ్వర, మీరు నాగలోకం వెళ్ళనే వలను. ఏలన నా సఖి నాగకుమారిని తీసుకుని రానే వలను. నాకు మరి అవును ప్రాణేశ్వర. నీ కోరికే నా కోరిక. నాగలోకం ఎలా వెళ్ళను? ఇదిగో ఈ రత్నాంగుళిని ధరించండి. తరువాత నైమిసారణ్యం నాగకుండాన్ని స్మరించండి. ఇక్కడ అదృశ్యులే అక్కడ ఉంటారు. పిమ్మట ఈ అంగుళిని ఆ కొలనులో పడవేయండి. అమ్మయ్యో, పడవేస్తే పోదు. భయపడకండి మరిది గారు. తర్వాత పిమ్మట జరిగే చిత్రం చూడండి. సరే, అయితే ఇప్పుడే చూస్తాను. జై జయంతి. అలా వదిన గారు ఇంద్రజాల మహేంద్రజాలం చేశారే. అన్నగారు తప్పగా వస్తారు, భయపడకండి, నేవున్నాగా. అలా మరిది గారు, ఆ సత్రంలో మీ పరాక్రమం చూసినానుగా. మా అందరికి మీరే ఉన్నారు. మంచివారు మరిది గారు.